హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మనం మంగమూరి దేవదాస్ గారు రచించిన పాటల్ని ధ్యానించుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు ఇంకొక పాటను ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనములు. ఈ సమయం వరకు కాచి కాపాడిన దేవ, మీకే స్తుతి స్తోత్రములు. తండ్రి, మీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా. తండ్రి, శ్రేష్టమైన మాటలను మా చెవిలో పడవేయమని బ్రతిమాలుకుంటున్నాం. నేను స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని, నేను స్తుతించేటప్పుడు ఆరాధించేటప్పుడు మేము ఎత్తి పాడే కీర్తనలో ఉన్న సువార్తని మేము గ్రహించుటకు, దాని హృదయానికి ప్రభా అవలంబించుకుంటకు సహాయం చేయండి. మా జీవితంలో ఆ స్తుతిని మేము చూపించగలుగుటకు మీ కృప చూపించండి యేసయ్య. మీకే వందనములు చెల్లించుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తనల నుంచి మంగమూరి దేవదాస్ గారు రచించిన పాట స్తుతి కీర్తన. రాగం వచ్చేసి బిలహరి, ఛాయ హల్లెలూయా అని పాడుడి, తాళము త్రిపుట. స్తుతి చేయ రండి రండి. ఆ పాటను మనం ధ్యానించుకుందాం. స్తుతి చేయ రండి రండి సోదరులారా, స్తుతులు చేయ రండి. స్తుతి చేయ రండి రండి సోదరులారా, స్తుతులు చేయ రండి. స్తుతులు వెనుక స్తుతులు చేయ స్మృతి కృతజ్ఞత ఊరును. మతి కడకు మోక్షంబు తట్టు మళ్ళునప్పుడు వెళ్ళగలము. స్తుతి చేయ రండి రండి సోదరులారా, స్తుతి చేయ రండి రండి. అంటే ఇది సహోదరి సహోదరులకు పిలుపునిస్తున్నాము. ఏమని? స్తుతి చేయడానికి రండి రండి. అవకాశం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, పరిస్థితులు మరికొంచెం పాడవక ముందే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. స్తుతులు చేయడానికి ఆలస్యం చేయకరండి. స్తుతులు వెనుక స్తుతులు చేయండి. స్మృతి కృతజ్ఞత ఊరును అంటే మనం మదిలో స్మృతిని తెచ్చుకుంటే, స్మృతి అంటే జ్ఞాపకానికి తెచ్చుకుంటే మన తలంపుల్లో కృతజ్ఞతలు ఊరును. మనకి దేవుడు ఎన్ని మేలులు చేశారో కదా, ఎన్ని అపాయాల నుండి, ఎన్ని చీకటుల నుండి, ఎన్ని అన్యాయాల నుండి, దారుణమైన బోధల నుండి, అసత్యం నుండి, అనేక సమస్యల నుండి, ఇలా మనకి తెలియని ఎన్నో చీకటి శక్తుల నుండి, మన కంటికి కనబడే మనుషులు కాదు కానీ కంటికి కనబడిన చీకటితో మనం రోజు యుద్ధం చేస్తున్నాం కదా. ఆ చీకటి నుండి, ఎన్ని చీకట్ల నుండి దేవుడు మనల్ని కాపాడాడో అవి మనం స్మృతికి తెచ్చుకుంటే మనలో కృతజ్ఞత ఊరుతుంది, కృతజ్ఞత పుట్టుకొస్తుంది అని చెప్పి, మతి కడకు మోక్షంబు తట్టు మళ్ళునప్పుడు వెళ్ళగలము. మన మతి మోక్షంబు తట్టు ఎప్పుడైతే మళ్ళుతుందో అప్పుడు మనం వెళ్ళగలుగుతాం. మనం సాల్వేషన్ వైపు అంటే రక్షణ వైపు మన మది అంటే ఆలోచన, మన హృదయం ఎప్పుడైతే రక్షణ వైపు తిరుగుతుందో మనము దాని గుండా వెళ్ళగలుగుతాం. మనం స్తుతి చేయడం ద్వారా, కృతజ్ఞత ఊరడం ద్వారా మనం రక్షణ వైపు నడవగలుగుతాం, అటువైపుగా మనం అడుగులు వేయగలుగుతాం. కాబట్టి సహోదరి సహోదరులారా, స్తుతి చేద్దాం రండి రండి. Come, let us praise him, brothers. Come, let us offer praises. Let us offer praise upon praise. When remembrance and gratitude overflow and the mind turns towards salvation, then we can go. ఇక్కడ స్తుతి సాగదు, మనము వెళ్ళు అక్కడ స్తుతి సాగును. ఇక్కడనే స్తుతి చేయ సాగుట కెంతయును యత్నంబు చేసిన. ఎక్కడా లేనట్టి శ్రమలు ముక్క ముక్కలైపోవు. స్తుతి చేయ రండి రండి సోదరులారా, స్తుతులు చేయ రండి.
అయితే మనం భూమి మీద ఎంతగా స్తుతి చేద్దామని ప్రయత్నించి అది సాగనివ్వడు సాతాను. మనం వెళ్ళే చోట మనం ఒక రోజాన ఒక ప్రదేశానికి వెళ్తాం. ఎక్కడైతే కన్నీరు ఉండదో, కష్టం ఉండదో, అన్యాయం ఉండదో, దుర్మార్గత్వం ఉండదో, స్వార్థం ఉండదో, అనీతి ఉండదో, స్వనీతి ఉండదో, కేవలం దేవుని నీతి మాత్రమే ఉంటుందో అక్కడికి మనం వెళ్తాం. అక్కడ రోజు మనం చేసేది స్తుతి. అక్కడ స్తుతి సాగుతుంది, ఇక్కడ సాగదు. అలాగని చేతులు కట్టుకుని కూర్చుంటామా, అది సాకుగా తీసుకుని స్తుతి చేయడం మానేస్తాము? అలా కుదరదు. ఇక్కడనే స్తుతి చేయసాగుటకు ఎంత ఎన్నో యత్నంబు చేసినా, మనం ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడ లేని శ్రమలొస్తాయి. అది మన ప్రయత్నాలన్నీ ముక్కలైపోతాయి. బట్ స్టిల్ మనం దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో స్తుతి చేస్తూనే ఉండాలి. Here praise does not prevail. When we go there, praise will prevail. If we make every effort to begin praising him right here, all the unparalleled troubles will be shattered into praises. ఒకవేళ అది మనకి సాగకపోయినా, కుదరకపోయినా స్తుతి చేయడం అలా కంటిన్యూ చేస్తే, ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తూ ఉంటే మన మీదకి వచ్చే ఎక్కడ లేనట్టు శ్రమలు ఉంటాయి కదా, మనకి తెలియవు, చాలా ట్రబుల్స్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ ముక్కలైపోతాయి. ఎక్కడ లేని మనశ్శాంతి, ఎక్కడ లేని నెమ్మదిని మనం పొందుకుంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న చీకటి ఎంత అలుముకుంటున్నా మనకి ఆ భయం అనేది, ఎందుకంటే ఎట్ ద ఎండ్ మన గురించి సాక్ష్యం ఇచ్చేది మనుషులు కాదు కానీ దేవుడు. సో మనం ఎంత హైడ్ చేసేసుకున్నా, మనిషి ముందు మనం ఎంత ముసుగు వేసుకున్నా, మనం ఏంటనేది మన తండ్రికి తెలుసు. ఒకానొక రోజున ఆయన ముందు మనం సిగ్గు లేకుండా తలెత్తుకుని నిలబడగలగాలంటే మన స్తుతులు, మన ప్రవర్తన సరిగా ఉండాలి. మన ప్రవర్తన సరిగా ఉండాలంటే మనం స్తుతి చేయడం ప్రారంభించాలి. మనం కీర్తనల గ్రంథంలో చూసుకుంటే, కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 1-2 వచనాలు. Make a joyful noise to the Lord and serve him with gladness, entering his presence with singing. యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. ఇంకా ఎఫిషియన్స్ 5:19లో ఇలా చెప్తుంది, స్పీకింగ్ టు వన్ అనదర్ విత్ సామ్స్, హిమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్, సింగింగ్ అండ్ మేకింగ్ మెలడీ టు ద లార్డ్ విత్ యువర్ హార్ట్. ఒకరినొకడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు, కీర్తించుచు దేవుణ్ణి స్తుతించుడి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో, వర్తీ ఆఫ్ గ్లోరీ, హానర్ అండ్ పవర్ యాజ్ హీ క్రియేటెడ్ ఆల్ థింగ్స్ బై హిస్ విల్. ప్రభువా, మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను, గనుక నీకు మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవు. మన దేవునికి ఒక్కనికే స్తుతి చెల్లించబడుతుంది, స్తుతికి అర్హుడనమాట. భూమి మీద మనుషులు చేసుకున్న చాలా బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలకే ఎంతో కొద్దిగా ఎన్ని రకాలైన స్తుతులు చెల్లిస్తున్నారు. అవన్నీ వ్యర్థమైనవి. అవి చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు. వాటిలో ఏమీ లేదు, ఒట్టివి అవి. అయినను వ్యర్థమైనవి, పనికిరానివి, పనికి మాలినవి. అయినా మనిషి ఎంత తాపత్రయపడుతున్నాడో దానికి మొర చెప్పుకోవడానికి, మొర గోజాడుకోవడానికి. కానీ మన దేవుడు వినే దేవుడు కదా, మాట్లాడే దేవుడు కదా, అత్యధికంగా సహాయం చేసే దేవుడు కదా. అసలు మనం ఇమాజినే చేయలేము, అంత చక్కగా మన లైఫ్లోకి ఇంటర్వ్యూన్ అయ్యి మనకి సలహా ఇచ్చే దేవుడు, సహాయం చేసే దేవుడు, విడిచిపెట్టేసే దేవుడు కాదు, కఠినాత్ముడు అసలే కాదు. అన్యాయస్తుడైన న్యాయవాది, ఎవరైతే ఆ విధవరాలు పదే తాపత్రయపడి బతిమాలుకుంటే కనికరించాడు కదా, మన దేవుడు ఇంకా ఎంత కరుణామయుడు. కాబట్టి మన దేవుడు మనకి సహాయం చేస్తాడు. కానీ మనం స్తుతి చేయాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. కృపాద్వారం అతి త్వరలోనే మోయబడుతుంది. తర్వాత మనం ఎంత కలవరంతో కన్నీరు విడిచినా ఫలితం శూన్యమే అయిపోతుంది. ఎందుకు త్వరగా క్రీస్తు వద్దకు రాలేదు అని మనం తర్వాత చింతించిన ఉపయోగం ఉండదు. ఇది ఎవరైతే ఇంకా క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించలేదో, హృదయపూర్వకంగా అంతరంగంలో మార్పు రాకుండా ఇంకా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు తర్వాత ఎంత చింతించినా ఫలితం శూన్యమే. కోత విస్తారము, పనివారి తక్కువ అని మన యోహాను సువార్త 4వ అధ్యాయం 35లో చదువుకుంటాం కదా. ఇప్పుడు మన ముందు చాలామంది సేవకులు ఉన్నారు,
అందులో ఎంతమంది నిస్వార్థంగా పనిచేస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి. అంటే వాళ్ళందరూ చక్కగా పనిచేసి చక్కగా ఆ కోతని దేవుడు ఏర్పాటు చేసిన కోతకి విస్తారమైన కోతని కోసే పనిలో నిమగ్నమైపోతే ఎంత సువార్త ప్రబలిపోతుందో. కానీ మనం యెషయా గ్రంథంలో చదువుకుంటాం కదా, కొంతమంది సేవకులు కుక్క ఎలా అయితే తిండికి తిరుగుతుందో, తిండికి ఆశపడుతుందో దానికి కడుపు నిండినా కళ్ళు నిండవు. అలా కొంతమంది సేవకులు ఇశ్రాయేలీయులు ఉన్న కాలంలోనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. తిండిపోతుల వలె ఎవరి దగ్గర మృంగుదమా అని తిరుగుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళ మధ్య మనం ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం సువార్తని ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలి, తెలియని వాళ్ళకి మనం సువార్తను అందించడానికి మనం ఎంతగా దేవుని సన్నిధిలో స్తుతి చెల్లిస్తూ ప్రార్థన చేయాలి. కాబట్టి పనివారు తక్కువ ఉన్న సమయంలో మనకి చేతనైనంత పని మనం చేయగలగాలి. ప్రభువు సేవ చేయుటకు నీవెందుకు త్వరగా రాలేదు అని దేవుడు అడిగితే మన దగ్గర సమాధానం ఉండాలి. ప్రభు ఆత్మ నిన్ను త్వరపెట్టుచున్నాడు, బలవంతం చేయుచున్నాడని మత్తయి సువార్త 14:22 ఉంటుంది. పగలున్నంత వరకు, అంటే వెలుతురున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవ్వడూ పని చేయలేడు. అంటే ఇప్పుడు మన రెగ్యులర్ డే రొటీన్ గురించి మాట్లాడడం లేదు, కానీ ఇప్పుడు దేవుని యొక్క వెలుగు ఇంకా ఉంది. ఇది ఉన్నంత వరకు మనం దేవుని యొక్క పనులు క్రియలు చేయాలి. ఒక రోజున ఈ ప్రపంచం అంతా చీకటితో అలుముకోపోతుంది, చీకటి నిండిపోతుంది, ఆకాశం ఒక కాగితంలా చుట్టబడబోతుంది. ఇలా ఎన్నో సూచనలు జరగబోతున్నాయి. అప్పుడు ఎవ్వడు పని చేయలేడు. సమయం ఉన్నప్పుడే పని చేసుకోవాలి. యోహాను సువార్త 9:4 ఉంటుంది. ఇదంతా బైబిల్ చదివే మనము గ్రహించుకోవాల్సిన విషయాలు. అయితే చదవని వారు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు కూడా దేవునిలోనికి రావాలని, ఈ విషయాలను అర్థం చేసుకోవాలని మనం దేవుని సన్నిధిలో గోజాడుకుందాం, స్తుతులు చెల్లించుకుందాం. జరిగిన విషయాలకి, జరగాల్సిన విషయాలకి కూడా మనం దేవుని సన్నిధిలో స్తుతి చెల్లించుకుందాం. ఇది మొదటిసారి ఈ మాటలు, దేవుని గురించి మాటలు వింటున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక్క బైబిల్ కొనుక్కుని చదవండి. మీరు అందులో ఉన్న ప్రతి మాటని చదవండి. ఇక్కడ మనుషులు చెప్పే మాటలు నమ్మద్దు. ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చిన బోధ, వాళ్ళకి అర్థమైన బోధ, వాళ్ళ స్వాదపూరితమైన బోధ బోధిస్తూ ఉన్నారు. అయితే మీరు చదివినప్పుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు యేసయ్య, యెహోవా. ఖచ్చితంగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నీలో ఆశ ఉందా? నువ్వు తెరిచి చదువు, ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఎన్నో మర్మాలు నీకు తెలియచేస్తాడు. నీకు ఇప్పటి వరకు ఎప్పుడూ లేని హృదయంలో ఆనందాన్ని నింపేస్తాడు. ఆ ఆనందాన్ని నీ వరకు పెట్టుకోకుండా, నీలా ఎంతోమంది ఇంకా చీకటిలో ఉన్నారే, నిప్పులో కాలిపోతున్నారే, వాళ్ళని అగ్నిలో కాలిపోతున్న వారిని లాగినట్టు లాగడానికి ప్రయత్నించాలి. ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా. మన నోటి మాటలతో మనం ఎంత చెప్పడానికి ప్రయత్నించినా అవి వారికి అర్థం కాకపోవచ్చు, తప్పుగా అర్థం అవ్వచ్చు. కానీ మనం దేవుని సన్నిధిలో ముర్రపెడితే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. స్తుతి చేయా రండి రండి సోదరులారా, స్తుతులు చేయా రండి. స్తుతులు వెనుక స్తుతులు చేయ స్మృతి కృతజ్ఞత ఊరును, మతి కడకు మోక్షంబు తట్టు మళ్ళునప్పుడు వెళ్ళగలము. స్తుతి చేయా రండి రండి సోదరులారా. మళ్ళీ మరి ఒకసారి, కృపాద్వారం అతి త్వరలోనే మూయబడుతుంది. కాబట్టి వెళ్తురున్నంత వరకు మనం మన పనులు ఇక్కడ చేయగలం, దేవుని క్రియలు ఇక్కడ చేయగలం, దేవుని నీతి కోసం, దేవుని యొక్క పని కోసం తాపత్రయపడగలం. పరిశుద్ధుడ యేసయ్య, ఈ పాట ద్వారా మీరు మాకు ఈ సువార్తను నేర్పించినందుకు, ఇందులో ఉన్న విషయాన్ని మాకు అర్థమయ్యేలా చేసినందుకు మీకు అనేక వందనములు. ప్రభా తండ్రి, ఎవరైతే ప్రభా ఇంకా నిన్ను తెలుసుకోలేదో వారి హృదయంలో నీ విత్తనం నాటండి యేసయ్య. వారు నీలో ఫలించులాగన, వారి అంతరంగం మారులాగన ప్రభా తండ్రి, వాళ్ళ బాహ్య శరీరం కోసం ప్రయాసపడుతూ అంతరంగాన్ని పాడు చేసుకునే వారందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం యేసయ్య. అంతరంగం మారులాగన ప్రతి ఒక్కరి అంతరంగాన్ని దర్శించండి, మీరే మాట్లాడండి, వారికి మారు మనసు దయచేయండి యేసయ్య.
హృదయ శుద్ధి గలవారు ధన్యులన్నావు కదా యేసయ్య. మా హృదయములను శుద్ధి చేయండి, మమ్మల్ని కడగండి, బాగు చేసుకోండి. మీ పరిచర్యలో మీ చిత్తంలో ఉంచుకోమని వేడుకుంటున్నాం. మేమందరం స్తుతి చెల్లించడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటూ, మేము స్తుతి చేస్తే ప్రభా తండ్రి ఎక్కడ లేనట్టి శ్రమలు ముక్కలైపోతాయి అన్నావు ప్రభా. అట్టి శ్రమలని ప్రభా తండ్రి మేము మా నుండి దూరం పెట్టుకోవడానికి నిత్యం నీ సన్నిధిలో స్తుతి చేసేవారిగా మమ్మల్ని ఉంచుకోమని వేడుకుంటూ, మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్స్ అండి.